ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మీ కొరకు ప్రార్థన చేస్తూ మీ పాస్టర్గా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఈ దినాన మరొకసారి ప్రభువుని మహింపరచుకున్నాం. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వసృష్టికి ఆధారమై ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ సన్నిధిని, నీ కృపని, మీ అభిషేకాన్ని మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవుడవు, ఎడబాయిన దేవుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గనుడవు, ఘనమైన కార్యాలు చేస్తున్నవాడవు, గొప్పవాడవు, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడవు. ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ దినాన్ని నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం. పరిశుద్ధపరచువాడవు నీవై ఉండగా, పవిత్రపరచువాడవు నీవై ఉండగా, అయ్యా నీ నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బిడ్డలందరిపైన నీ ఆధ్యాత్మికమైన, ఆర్థిక సంబంధమైన ఇదిగో ప్రతి ఆశీర్వాదాన్ని విడుదల చేసి వారి యొక్క విశ్వాసములు వృద్ధి చెందుతున్న కొలది అన్ని విషయాల్లో మీరు దీవించి మీ సాక్షులు నిలబెట్టుకునమని మహిమాన్వితుడు అయి ఉన్న యేసు నామంలో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులు అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. ఇదేనా మోషే జీవితంలో నుండి ఒక మాటని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 18వ అధ్యాయము మనం ఈ వచనాన్ని చదువుకున్నాం. 17వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. అలాగే 18వ వచనం, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయచాలవు. ఆ తర్వాత మరొక వచనాన్ని, 22వ వచనాన్ని చివరి లైన్ చదువుతున్నా. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునగాక. ఆమేన్. ఇక్కడ 3 వచనాలను చదువుకున్నా. 3 వచనాలు 3 సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే, ఈ పని మంచిది కాదు, నీవు చేస్తున్న ఈ పని మంచిది కాదు. ఎవరన్నారంటే, మోషే గొప్ప దైవజనుడిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ఆయన దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవటం, అతన్ని అభిషేకించటం, ఇశ్రాయేలు పక్షంగా ఐగుప్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్న దేవుని పక్షంగా దేవునికి ప్రతినిధిగా అక్కడ మోషేని దేవుడు ఫరో ఎదుట నిలబెట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇలాంటి మోషేతో తన మామ అంటూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు అన్నాడు. మరి మంచి పని ఎందుకు కాదన్నాడు? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇది మనకి అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఈ వచ్చిన చదివినప్పుడు మనం జరిగింది ఏంటో మనకు తెలియకపోతే ఓకే, మోషే కూడా ఏదో తప్పు పని చేశాడులే అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ మోషేతో ఎందుకు ఈ మాట అన్నాడంటే, తన మామ ఈ పని మంచిది కాదని ఇశ్రాయేలీలందరూ కూడా మోషే దగ్గరికి వస్తూ ఉన్నారు. తగులైన వారు, పోట్లాడుకున్నటువంటి వారు, సమస్యలు వచ్చినటువంటి వారు, పొలాల దగ్గర కానీ, పశువుల దగ్గర కానీ, ఆహారాల దగ్గర కానీ, కుటుంబాల్లో కానీ ఏ పరిస్థితి ఏర్పడినా కూడా వాళ్ళ యొక్క కట్టడలను బట్టి, వారి యొక్క నియమాలను బట్టి, దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి మోషే దగ్గరికి వచ్చి మోషేని అడుగుతూ ఉన్నారు, న్యాయాన్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మోషే వారందరికీ కూడా తీర్పు తీర్చే వ్యక్తిగా, వాళ్ళకి న్యాయం తీర్చే వ్యక్తిగా దేవుడు వాళ్ళ ఎదుట మోషేని నిలబెట్టాడు. అయితే ఈ మోషే మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్కడే వాళ్ళు వచ్చిన వాళ్ళందరితో వాళ్ళు ఏం జరిగింది ఏంటి తెలుసుకొని, ఆ తర్వాత వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసి పంపించేపాటికి రెండో ఫ్యామిలీ రెడీగా ఉంటున్నారు. ఇలాగా కొన్ని ఫ్యామిలీలు అయ్యేపాటికి ఇంకా కొంతమంది మిగిలిపోతూనే ఉన్నారు. చాలామంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన కోసం నిలబడుతున్నారు. ఒక కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలాగైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ప్రజలు ఉంటారో అక్కడ కేసులు బట్టి ఒక కేసు సాల్వ్ అవ్వమునిపి ఇంకో కేసు వాళ్ళు వస్తే ఎలాగైతే వాళ్ళు ఇన్ని కేసులు ఎలా సాల్వ్ చేయాలని వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారో, అలాగే ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా వీళ్ళు కూడా ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు.
అందుకొరకు ఈ మామ అంటున్న మాట, నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు అనే మాట ఉపయోగించాడు. ఆ తర్వాత ఏమన్నాడు, రెండవ మాట ఏమన్నాడంటే, నీవు చేస్తున్న పని మంచిది కాదన్న ఈ వ్యక్తి, ఈ పని నీకు మిక్కిలి భారమైనది అని చెబుతూ ఉన్నాడు. నువ్వు చేసే పని ఒకటి మంచిది కాదు, రెండోది అది చాలా భారం ఉంది, అంటే నువ్వు మోయలేనటువంటిది అని చెబుతూ ఉన్నాడు. కనుక మూడో మాట చెప్పాడు 22వ వచనం చివరిలో, నీకు సులువుగా ఉండే పని చెబుతున్నా అని చెప్పాడు. సులువుగా ఉండే పని అని చెప్పాడు. చూడండి, 3, ఒకటి మంచిది కాదు, రెండోది భారమైనది, మూడోది సులువైనది అని చెప్పాడు. ఇది మన జీవితానికి మనం అన్వయించుకున్నాం. మనతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది మన గృహాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కలిగి ఉంటారు. ఇలాంటి పరిస్థితులే వారు ఎదుర్కొంటూ ఉంటారు. ఏమిటి ఆ పరిస్థితులు అని అంటే, ఇంటికి యజమానిగా భర్త ఉంటాడు, లేదా ఒక తండ్రి ఉంటాడు. మరి భర్త అయినా లేదా తండ్రిగా ఉన్న ఆ వ్యక్తి తను ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతా ఉంటాడు. తను బయట ఎంత కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఎంత ఆదాయం వస్తుంది, అలాగే తన బిడ్డలకి ఏ విధంగా వారి యొక్క అవసరతలు తీరుస్తూ ఉన్నాడు, కుటుంబ అవసరతలు ఎలా తీరుస్తూ ఉన్నాడు అనేది చాలామంది పురుషులు తెలియచేయకుండా ఆ భారాన్ని వాళ్ళే మోస్తూ ఉంటారు. ఆ పరిస్థితులు మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి, అలాగే మన కుటుంబానికి, భార్యకి కానీ లేదా తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా మనం తెలియచేయాలి. తెలియజేసినప్పుడు ఆ భారం ఏంటో, ఆ పని ఏంటో, దాని వెనుక ఎంత ప్రయాస ఉన్నదో, ఎంత కష్టపడుతున్నావో వాళ్ళు అర్థం చేసుకొని దానికి అనుకూలంగా వారు జీవించగలుగుతారు. అయితే చాలామంది చెప్పరు. ఆ సమస్యలు అధికమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమస్యలకు దూరంగా పరిగెత్తాలని చూస్తారు. ఆ అప్పులు చేసి పిల్లల ఫీజులు కట్టి పిల్లల కోరికలు తీర్చి ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు లేదా విడిపోయేవాళ్ళు ఈ దినాల్లో అధికంగా కనిపిస్తూ ఉన్నారు. అందుకని మనం మొదటి నుండి ఏం చేయాలంటే, మన భారాన్ని మనం కుటుంబానికి తెలియజేయాలి. ఇక్కడ మామదే అంటున్నాడు, నువ్వు ఒక్కడవే కాదు, ఇదిగో నీ యొక్క ఆ ప్రజల్లో భక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నిక చేసుకొని ఆ భక్తి కలిగిన వారిని 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, ఇలాగా ఒక్కొక్క వ్యక్తిని లీడర్గా, నాయకుడిగా వారికి పెట్టితే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటికి వాళ్ళే పరిష్కారం చూపిస్తారు, వాళ్ళే న్యాయం తీరుస్తారు. వాళ్ళు న్యాయం తీర్చలేని, వారి పరిష్కారం చూపించలేని పెద్ద సమస్యలే నీ దగ్గర తీసుకొస్తారు. అప్పుడు అది నీకు సులువుగా ఉంటుంది, ఈ ప్రజలకు కూడా సులువుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువసేపు ఇక్కడ వారి సమయాన్ని హెచ్చించవలసిన పని ఉండదు అని అక్కడ సహాయిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా దేవుడి యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రతిదినం ఆ కుటుంబ ప్రార్థన అనేది ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబ ప్రార్థనలో మనకున్న సమస్యలను మనం తెలియజేసినప్పుడు, ఇదిగో నాకు వచ్చే ఆదాయం ఇదిగో 20,000 వస్తున్నాయి, మన ఖర్చులు చూస్తే ఇదిగో ఇలాగ ఉన్నాయి, ఈ మాసం ఇదిగో పిల్లలకి ఇది కట్టాలా, పిల్లలకి ఇది చేయాలా, వాళ్ళు ఇది అడుగుతూ ఉన్నారు అని నీ భార్యకి, అలాగే నీ భర్తకి, అలాగే నీ పిల్లలకి తెలిసేలాగా మీరందరూ కలిసి మాట్లాడుకొని ఆ పరిస్థితిని మన దేవుని చేతిలో పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి యొక్క విలువేంటో, తల్లి యొక్క విలువేంటో, అలాగే భర్త యొక్క విలువ, భార్య యొక్క విలువేంటో పిల్లలకు అర్థమైంది, భార్య భర్తలకు కూడా అర్థమైంది. నా తండ్రి నా కోసం ఇంత కష్టపడుతున్నాడా, నా తల్లి ఇంత కష్టపడుతుందా, నా భర్త నా కొరకు ఇంత కష్టపడుతున్నాడా, ఇదిగో నా తల్లి నా కొరకు ఇంత ప్రయాసపడుతుందా, ఇదిగో నా భార్య ఇదిగో కుటుంబాన్ని ఇంతగా నేను ఇచ్చే కొద్ది ఆదాయంతో ఇంత ప్రయాసతో కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నదా అని ఒకరి విలువ ఒకరు తెలిసింది. మన అవసరతలు తెలిస్తే అప్పుడు వారు ఏం చేస్తారంటే జాగ్రత్త పడతారు. ఎవరికి వారు ఇదిగో నేను ఇక్కడ ఈ విషయంలో నేను ఈ ఖర్చును తగ్గించుకొని నా తండ్రికి నేను సహాయంగా ఉంటా, నేను ఇది అడక్కోకుండా నా తల్లికి నేను సహాయంగా ఉంటా అని వారు ఏం చేస్తారంటే పరిస్థితులను అర్థం చేసుకుంటారు. పరిస్థితులు అర్థం చేసుకుని జీవించినప్పుడు వారు కోరికలు రావు, అలాగే నువ్వు అప్పులు చేయవలసిన పని ఉండదు. లేకపోతే పిల్లడు డాడీ కుదరదు, నాకు ఈరోజు చికెన్ కావాల్సిందే అని అంటాడు. నువ్వు చికెన్ కోసం నీ దగ్గర డబ్బులు నువ్వు అప్పు చేస్తావు. తెల్లారే అంటాడు నేను మటన్ కావాలంటాడు, లేదా బిర్యానీ కావాలంటాడు. ఇంకో రోజు మా ఫ్రెండ్స్ ఇలాగ వెళ్తున్నారు, నా డబ్బులు కావాలని నేను వెళ్తున్నా అని అంటాడు.
అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరమైనటువంటి నీ యొక్క స్థితి నీ పిల్లలు తెలియలేదు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ ఎలాగైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళు చూసి నీ పిల్లలు కూడా అడుగుతారు. నువ్వు ప్రారంభంలో ఏం చేస్తావు అంటే ముద్దుగా సంతోషంగా నువ్వు ఇవ్వాలని చూస్తావు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మా డాడీ నేను ఏది అడిగినా నా చేసి పెడుతున్నాడు కదా అని వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ కూడా అడగటం ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు తెలియవు కనుక, నువ్వు ఎంత ఆదాయం వస్తుంది, నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి తెలియదు కనుక. అందుకనే మన పరిస్థితులను మన కుటుంబానికి మనం వివరించినప్పుడు మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకునే మాట, మన పరిస్థితులను మొట్టమొదట దేవుని చేతిలో పెడదాం. మన పరిస్థితులను మన కుటుంబస్తుల ముందు ఉంచుదాం. మన కుటుంబస్తుల ముందు ఉంచి కుటుంబం అంతా కలిసి ప్రార్థించి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ పనులలో మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. లేకపోతే ఆ భారాన్ని నువ్వు ఒక్కడవే మోస్తే, నువ్వు ఒక్కదవని మోస్తే నువ్వు శ్రమకు గురవుతావు, ఇబ్బందికి గురవుతావు, అసమాధానంతో అసంతృప్తితో ఉంటావు. అలాంటి అసంతృప్తి లేకుండా కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనం చేసేదాన్ని మన కుటుంబంలో అందరి ముందు ఉంచుదాం. దేవుడి మాటల ద్వారా దీవించును గాక. ఆమె. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మందు ఈ కొద్ది మాటలు మా బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా ఉండినట్లు దేవా, వారి హృదయాలు, వారి కుటుంబాలు, వారి జీవితాలు కట్టబడినట్లుగా దేవా, ఇదిగో ఏదైతే ఒకే వ్యక్తి భారాన్ని మోస్తూ కుటుంబంలో కృంగిపోతూ ఉన్నాడో అలాంటి వారు ఆ భారాన్ని నాయన మిగిలిన వారికి కూడా తెలియజేసి వారి భారాన్ని సులువుగా చేసుకొని కుటుంబం అంతా ఆనందించే కృపను దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సమస్త విషయాల్లో దీవించును గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.